అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ కాస్మీలోకి మీకు స్వాగతం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఈరోజు మనం హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. అయితే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాంని మట్టితో సృష్టించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవదూతలందరికీ హజరత్ ఆదంను సజ్దా చేయమని, నమస్కరించమని చెప్పారు. అలాగే డెవిల్, శైతాన్, ఇబ్లీసు కూడా చెప్పారు. అయితే దేవదూతలందరూ సజ్దా చేశారు హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాంని. కానీ ఇబ్లీస్, శైతాన్, డెవిల్ సజ్దా చేయలేదు. అతను ఏమన్నాడంటే, హజరత్ ఆదంని నువ్వు అల్లాహ్తో చెప్పాడు, నువ్వు మట్టితో సృష్టించావు. మట్టి లక్ష్యం ఏమిటి? కిందికి పోవడం, కింద ఉండడం. అలాగే నన్ను నువ్వు అగ్నితో సృష్టించావు. అగ్ని లక్షణం ఏమిటి? పైకి పోవడం. ఒక మట్టి ముందు నేను ఎలా సజ్దా చేయాలని శైతాన్ ఇలా చెప్పాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శైతాన్ని జన్నత్, స్వర్గంలో నుండి బయటకు పంపించేశాడు. అప్పటి నుండే ఈ శైతాన్ మానవుల శత్రువు. అలాగే ఈ ప్రపంచం అంతమయ్యే వరకు కూడా మానవుల శత్రువుడే శైతాన్. ఇలా అయ్యాక, ఈ ప్రోగ్రాం అయిన తర్వాత హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం అక్కడ జన్నత్లో నివసిస్తూ ఉన్నాడు. కానీ మానవుల్లో అతను ఒక్కడే. దేవదూతలందరూ వాళ్ళ జాతి వేరు. అలాగే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం మానవుడు. అయితే ఒంటరిగా అయిపోయాడు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఆదం గారు నిద్రపోయినప్పుడు వాళ్ళ ఎడమ టెముకతో హజరత్ హవ్వా అలైహిస్సలాతు వస్సలాంని సృష్టించారు. ఆమెను సృష్టించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చదవండి. అయితే హజరత్ ఆదం గారు దరూద్ చదివారు. దాని తర్వాత వాళ్ళ పెళ్ళి అయిపోయింది. వాళ్ళు జన్నత్లో నివసిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి చెప్పారు, మీరు ఇక్కడనే ఉండాలి, స్వర్గంలో, జన్నత్లో ఉండాలి. హాయిగా ఇక్కడ మీరు మన బ్రతుకుని సాగించాలి. వాళ్ళు జన్నత్లో, స్వర్గంలో చాలా ఆనందంగా, హ్యాపీగా మన జీవనాన్ని గడుపుకుంటూ ఉన్నారు. దాని తర్వాత ఏం జరిగిందో మనం పార్ట్ 3లో మాట్లాడుకుందాము. అయితే పార్ట్ 3 చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.